డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ అయిపోయినాయిగా. ఇల్లో అంటే కంప్లీటెడ్. P2P, O2C, ఇంకా అసెట్ అకౌంటింగ్ ఇవి చెప్పాలి కదా. డౌన్కి వెళ్ళండి, ఇంకేమున్నాయి. S/4HANA చేంజెస్, రైసివ్ సక్సెస్ స్ట్రాటజీ కంప్లీటెడ్, పోస్టింగ్ కి కంప్లీట్. ఓకే, రెజ్యూమ్ ప్రిపరేషన్ అవ్వలేదు కదా. సక్సెస్ స్ట్రాటజీ అవ్వలేదా? ఇది చెప్పేస్తాను. ఇది కలర్ చేంజ్ చేయండి, ఎల్లో పెట్టేయండి. ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇంకేముంది. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉందా? డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. FICO కన్సల్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయిపోయింది, ఇది చెప్పాను కదా. చెప్పానా లేదా? 47 రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పానా లేదా? చెప్పానా ఈ లేదా? టాపిక్ ఏం చెప్పారు చెప్పారు. చెప్పాను కదా. చెప్పానా? మాట్లాడగండి ఎవరు. చెప్పానా లేదా? అడిగారు మమతా, చెప్పానా? మమతా గారు చెప్పానా లేదా? మాట్లాడారు, రెస్పాండ్ అవ్వరు. అది చెప్పానా? చెప్పారు సార్ చెప్పారు ఇవి కలర్ చేంజ్ అయ్యింది అది. చేంజ్ చేస్తాను. ఎఫ్ఎస్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇంకా డౌన్కి వెళ్ళండి. కాన్ఫిగరేషన్ ఎస్ఐపి కూడా చెప్పేసినట్టు ఇది కూడా అయిపోయింది. ఏంటి? క్రాస్ కంపెనీ పోస్టింగ్స్ చెప్పాలి ఇంకా. ఇది చెప్పాలి. ఇంకా డౌన్కి వెళ్ళండి, చూద్దాం ఇంకా ఏమేమి చూద్దాం ఒకసారి. ఏం లేదు టాపిక్ ఇంకేం లేదు అంతే ఇవి. ఏం లేదు, ఇవే కదా. రైట్, చూడండి. అంతే. సో ఈరోజు నేను ఇది ఒకటి చెప్తాను, చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాము. సో రేపటి నుంచి ఈరోజు నాకు యాక్చువల్లీ ఇది సైక్లోన్ అవడం వల్ల మా ఏరియాలో పవర్ సరిగ్గా ఉండటం లేదు. ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఈరోజు ఇది చెప్పేద్దాం ఏంటి ఇది. రేపటి నుండి అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాము. సో ఈరోజు ఏంటంటే ఇది స్టార్ట్ చేద్దాం. ఇది సింపుల్ కాన్సెప్ట్, సక్సెస్ స్ట్రాటజీ. సక్సెస్ స్ట్రాటజీ. 1 minute. సో ఎస్ఏపి ప్రాజెక్ట్లో సక్సెస్ అవ్వాలంటే అసలు ఏం చేయాలి? సక్సెస్ స్ట్రాటజీ చూడండి. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, చూడండి. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో సక్సెస్ స్ట్రాటజీ. సో మీకు ఆల్మోస్ట్ చాలా మందికి ఐడియా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మీరు సక్సెస్ స్ట్రాటజీ అనేది మ్యాండేటరీ ఫాలో అవ్వండి. S/4HANA వీడియోస్ వాచ్ చేస్తున్నారా లేదా? S/4HANA వీడియోస్ ఈసీసీలో కవర్ అవ్వని కొన్ని టాపిక్స్ S/4HANAలో ఇంకా యాడ్ చేస్తాను యాక్చువల్గా. ఇక్కడ మీకు 80 టాపిక్స్ ఉన్నాయి. మీరు అవి కూడా నేర్చుకుంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 100 టాపిక్స్ అవుతాయి. ఆ వీడియో బేస్డ్ లెర్నింగ్లో కొన్ని ఉన్నాయి. అలాగే చెక్ నంబర్ క్రియేషన్, చెక్ లాట్ క్రియేషన్, ఇలా కొన్ని పాయింట్స్ ఉన్నాయి.
సో అవి కూడా నేర్చుకుంటే ఎన్ని అవుతాయి టోటల్గా ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 100 టాపిక్స్ అవుతాయి, సరిపోతుంది. సో అవి కూడా ప్రిపేర్ అవ్వండి, ప్రిపేర్ అయితే బెటర్. తర్వాత చూడండి, సక్సెస్ స్ట్రాటజీ. సక్సెస్ సక్సెస్ స్ట్రాటజీ. సో ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలని అసలు ఏం చేయాలి, ఎలా చేయాలనేది ఒక స్ట్రాటజీ, కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేశాను. సో ఈ పాయింట్స్ అన్ని మ్యాండేటరీగా నేర్చుకోండి. ఎందువల్లంటే చాలా మంది ఎస్ఐపి కోర్స్ నేర్చుకుంటారు, బై ఎండింగ్ వచ్చేసరికి, లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి కంప్లీట్గా ప్రాక్టీస్ చేయటం, జాబ్ ట్రై చేయటం అనేది 100 మెంబర్స్లో ఓన్లీ 5 to 10 మెంబర్సే ఉంటారు. 5 to 10 మెంబర్సే ఉంటారు. లెంతీ కాన్సెప్ట్ అని, టైం ఎక్కువ తీసుకుంటుందని మధ్యలోనే వదిలేస్తారు చాలా మంది. సో అందువల్ల ఫెయిల్యూర్ అనేది ఎక్కువ ఉంటుంది. నాట్ ఓన్లీ ఎస్ఐపి, ఎనీ ఐటీ మాడ్యూల్, ఐటీలో ఏదైనా అంతే. కానీ ఒక్కసారి జాబ్ కొట్టారంటే ఎస్ఐపిలో మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ప్యాకేజెస్, హైయెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి. మంత్లీ 2 lakhs, 3 lakhs, 3 lakhs తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయితే లైఫ్ అనేది చేంజ్, టర్నింగ్ పాయింట్ అనమాట. ఎస్ఐపి నేర్చుకోవడం అనేది టర్నింగ్ పాయింట్. ఇంకా ఇప్పుడు మనకంత టెక్నాలజీ చేంజ్ అయిపోయింది, వీడియోస్ ఉంటున్నాయి, తెలుగులో చెప్తున్నాను, నోట్స్ ప్రిపేర్ చేసేస్తున్నాం. ఒకసారి మీరు 2008 ఆ టైంలో చూసారంటే అసలు వీడియోస్ కూడా ఉండవు. క్లాస్లో చెప్పింది నోట్ చేసుకుని గుర్తుపెట్టుకోవాలి, అంత టఫ్ ఉండే సిచ్యువేషన్. ఇదే కోర్సు 6 months చెప్పేవాళ్ళు. అంత స్లో అంటే డైలీ ఒకటే కాన్ఫిగరేషన్ చెప్తారు. అట్లా ఉండేది, ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది. ఎందువల్ల అంటే టెక్నాలజీ అనేది డెవలప్ అవటం వల్ల. హైదరాబాద్ వెళ్ళి అమీర్పేటలో ఒక 1 lakh ఖర్చు పెట్టుకోవాలి. 6 months డైలీ 10,000 మెయింటెనెన్స్ అవుతుంది. ఇన్స్టిట్యూషన్ ఫీ 30,000 అవుతుంది. అప్రాక్సిమేట్లీ 1 lakh అవుతుంది కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి. ఇక్కడ తక్కువ అమౌంట్ తోటి హోమ్ టౌన్లో ఉండి మీ ఇంటి దగ్గరే ఉండి నేర్చుకుంటున్నారు. నిజంగా మంచి ఆపర్చునిటీ. కాబట్టి హార్డ్ వర్క్ చేస్తేనే జాబ్స్ వస్తాయి, లేకపోతే రావు. తర్వాత చూడండి, ఎస్ఐపిలో సక్సెస్ అవ్వాలంటే అసలు ఏం చేయాలి? హౌ టు సక్సెస్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ. ఎస్ఏపిలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి చూడండి. అట్లీస్ట్ క్రియేట్ 4 company codes. అట్లీస్ట్ క్రియేట్ 4 company codes. సో ఈసీసీలో ఒక 2 company codes ప్రాక్టీస్ చేయండి. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇప్పటికీ మార్కెట్ ఈసీసీలోనే ఎక్కువ ఉందండి, 70% ఉంది. అది ఇంకా S/4HANAకి చాలా కంపెనీస్ మైగ్రేట్ అవ్వలేదు. సో ఇంటర్వ్యూ కూడా మ్యాక్సిమం ఈసీసీలోనే జరుగుతుంది, కంపారిజన్ S/4HANA కన్నా. కాబట్టి ఈసీసీలో ఎంత నాలెడ్జ్ ఉందో S/4HANAలో కూడా అంతే ఉండాలి, ఉంటే బెటర్. ఎందుకంటే డిఫరెన్సెస్ ఏం లేవు, ఓన్లీ ఒక 10%ఏ కదా. కాబట్టి ఈసీసీ ప్లస్ S/4HANA బోత్ రెండు నేర్చుకోండి. సో అట్లీస్ట్ 4 company codes క్రియేట్ చేయాలి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చేయండి. అంతకన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, స్టెప్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో అట్లీస్ట్ ఏంటి, ఒక 4 company codes అనేవి క్రియేట్ చేయాలి. ఈసీసీ ఒక 2 company codes, S/4HANA ఒక 2 company codes క్రియేట్ చేయండి. తర్వాత రీడ్ ది డాక్యుమెంట్ చాప్టర్ వైజ్. సో నేను ఏదైతే మీకు డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఇస్తున్నానో వీటి నుండి 80% క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. సో చాప్టర్ వైజ్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ అనేది చాప్టర్ వైజ్ చదవాలి. ఓకేనా? రీడ్ ది డాక్యుమెంట్ చాప్టర్ వైజ్ 80% చదవాలి. తర్వాత ప్రిపేర్ నోట్స్ చాప్టర్ వైజ్. సో నేను ఆల్రెడీ మీకు డాక్యుమెంట్ అనేది ఇస్తున్నాను, ఇంకా మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలంటే ఇంకా మీరు ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవాలి. ఎస్ఐపి అంటే ఏంటి, డే బై డే నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకోవాలి, టెక్నాలజీని గ్యాదర్ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి, ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయాలి. చాప్టర్ వైజ్గా ఎక్సెల్ షీట్స్ మెయింటైన్ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకోవాలి. డే బై డే స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి. ప్రిపేర్ ది నోట్స్ చాప్టర్ వైజ్, నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. ఇంకా ఏమైనా కొత్త టాపిక్ నేర్చుకున్నా సరే మీరు నోట్స్ అనేది గ్యాదర్ చేసుకోండి, ప్రిపేర్ చేసుకోండి చాప్టర్ వైజ్. అలాగే కైండ్లీ ప్రిపేర్ 250 ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. నేను మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇస్తున్నాను, వాటితో పాటు మీ అందరికీ మెటీరియల్ ఫార్వర్డ్ చేశాను.
ఆ మెటీరియల్లో 250 ఇంటర్వ్యూ బేస్డ్ మెటీరియల్ అంటే ఫుల్ ప్లెజ్డ్ మెటీరియల్ చదవకండి. నేను ఇచ్చిన మెటీరియల్ అంతా మ్యాండేటరీగా చదవాలి. తర్వాత ఏం చదవాలి? కంప్లీట్గా మీ ఫోకస్ అంతా కూడా ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూకి సంబంధించిన ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి చదవాలి. మ్యాండేటరీగా చదవాలి. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మ్యాండేటరీగా చదవాల్సిందే. ఓకేనా? క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి మ్యాండేటరీగా చదవాలి. 250 క్వశ్చన్స్ ఉన్నాయి. మీ షీట్ ఓపెన్ చేసి చూడండి. అవన్నీ మొత్తం కంప్లీట్గా బట్టి కొట్టొద్దు. షార్ట్ టర్మ్లో మైండ్లో మీకు గుర్తుండే విధంగా ప్రిపేర్ చేసుకోండి. 250 క్వశ్చన్స్ ప్లస్ నేను ఇచ్చిన మెటీరియల్ చదివారంటే అసలు ఇంకా ప్రాబ్లం ఉండదు. ఇంటర్వ్యూ క్రాక్ చేసేస్తారు. తర్వాత కైండ్లీ ప్రిపేర్ అట్లీస్ట్ 3 to 5 hours పర్ డే. అట్లీస్ట్ ఒక 3 hours కష్టపడండి. 5 hours వద్దు, 3 hours చాలు. ఒక 3 hours ఎస్ఏపి పైన ఎఫర్ట్స్ పెట్టండి, ప్రాక్టీస్ చేయండి. ఈసీసీ సర్వర్, S/4HANA సర్వర్ రెండు మెయింటైన్ చేయండి. ఓకే, సబ్జెక్ట్ పైన కమాండ్ నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోండి. చాలా మంది కొంతమంది చెప్తున్నారు, యూట్యూబ్లో ఎవరు చెప్తున్నారు ఈసీసీ అవసరం లేదంటున్నారు. ఈసీసీ కూడా చాలా అవసరం అండి. ఎందుకంటే ఇప్పటికీ 70% ఈసీసీ ఉంది. ఈసీసీ లేకుండా డైరెక్ట్గా S/4HANAకి వెళ్దాం అనుకోవటం యాజ్ ఆన్ మై నాలెడ్జ్ అది కరెక్ట్ కాదు. ఈసీసీ మ్యాండేటరీ. ఈసీసీ అనేది మీకు ఈజీగా ఎస్ఏపి అర్థం అవటానికి ఒక వే అన్నమాట. ఎస్ఏపి మీకు ఈజీగా ఎందువల్ల అర్థమైంది? ఈసీసీ వల్లే అర్థమైంది. S/4HANA కూడా చెప్పచ్చు, బట్ బేస్మెంట్ అంతా కూడా ఈసీసీ నుండే ఉంటుంది ఏదైనా సరే. సో ఈసీసీలోనే చేయాలి. సర్వర్ యాక్చువల్గా ఈసీసీ అసలు అవసరం లేదనుకుంటే మీకు ఎస్ఐపి సాఫ్ట్వేర్ అనేది ఎస్ఐపి కంపెనీ వాళ్ళు సర్వర్ ప్రొవైడ్ చేయరు. కంప్లీట్గా ఈసీసీయే మీకు చాలా ఇంపార్టెంట్. అది 3 to 5 hours అట్లీస్ట్ ఒక 3 hours ప్రాక్టీస్ చేయండి. ఒక 2 hours ప్రాక్టీస్ చేయాలి. కంపెనీ కోర్స్ కూడా ఎక్కువ ఎక్కువ క్రియేట్ చేయొద్దు. ఒక 2 కంపెనీ కోర్స్ ఈసీసీ, 2 కంపెనీ కోర్స్ S/4HANA ప్రాక్టీస్ చేయాలి. తర్వాత సెమినార్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సెమినార్స్ ప్లాన్ చేసుకోండి. పీపీటీ ప్రజెంటేషన్ తయారు చేయండి ఎస్ఏపి గురించి. ఎస్ఏపి గురించి పీటీపీ ప్రజెంటేషన్ తయారు చేయండి. ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకుని, మీకు ఆల్రెడీ మనకి గ్రూప్ ఉంది, ఈ గ్రూప్లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేసి చెప్పండి. క్లాస్ అయిన వెంటనే మీరేం చేయాలి? సెమినార్స్ చెప్పండి. సెమినార్స్ చెప్తే మీకు నాలెడ్జ్ అనేది గ్రో అవుతుంది. లేదంటే మీరే కొన్ని పాయింట్స్ ఏదైతే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో దాన్నే సెమినార్గా కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్పచ్చు. ఇలా చెప్పటం వల్ల ఏమవుతుందంటే మీకు సబ్జెక్ట్ పైన కమాండ్ అనేది గ్రో అవుతుంది, నాలెడ్జ్ అనేది గ్రో అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, వాచ్ అండ్ ఫాలో 10 ఇంటర్వ్యూ బేస్డ్ రికార్డింగ్ వీడియోస్. సో మనకి యూట్యూబ్ ఛానల్లో చాలా ఉంటాయండి. మనకి యూట్యూబ్లో చూస్తే మీరు ఎక్కడ మళ్ళీ సపరేట్గా ఇంటర్వ్యూ బేస్డ్ ట్రైనింగ్ అని చెప్పేసి అది ఇది జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూ బేస్డ్ ట్రైనింగ్ అది ఇది అవసరం లేదు. సో డైరెక్ట్గా ఏం చేయాలి? మీరు యూట్యూబ్లో ఉన్నాయి, అక్కడ లింక్స్ ఇచ్చాను చూడండి. ఆ లింక్స్ పైన క్లిక్ చేస్తే కొన్ని వీడియోస్ వస్తాయి. అంటే డైరెక్ట్గా ఇన్ఫోసిస్ వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారు, క్యాప్జెమినీ వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నారు అనేవి చూడండి. వాళ్ళు ఏం చెప్తున్నారు, క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అవన్నీ నోట్ చేసుకోండి. అలా కొన్ని ఇంటర్వ్యూ బేస్డ్, అంటే ఇన్ఫోసిస్లో ఎలా జరుగుతుంది ఇంటర్వ్యూ, క్యాప్జెమినీలో ఎలా జరుగుతుంది, ఆడియో కాల్స్ ఉంటాయి. ఆ ఆడియో కాల్స్ అన్ని వాచ్ చేయండి. మీకు తెలిసిన క్వశ్చన్స్ ఓకే, తెలియని ఉంటే అవి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని మీ బుక్లో, మీ నోట్స్లో ఎంటర్ చేసుకోవాలి. మీకు తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి ఓకే, తెలియని ఉంటాయి అవి కూడా గ్యాదర్ చేసుకోవాలి. అట్లా మీరు ఒక 10 ఇంటర్వ్యూ వీడియోస్, పోనీ ఒక 20 వీడియోస్ చూడండి. 20 ఇంటర్వ్యూస్, అట్లీస్ట్ 10 or 20 వీడియోస్ గ్యాదర్ చేసుకోండి. ఎంతసేపు ఉంటుంది ఒక వీడియో? 1/2 hour 45 minutes ఉంటుంది. ఒక 10 వీడియోస్ చూసారంటే ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్తున్నారు, క్వశ్చన్ ఏమడుగుతున్నారు, ఆన్సర్ ఏం చెప్పారు, అందులో మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏంటి, తెలియనివి ఏంటి. సో ఇట్లా కంప్లీట్గా తెలిసిందంటే ఓకే, తెలియదుంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోవాలి. సో ఇలా చేయటం అనేది మ్యాండేటరీ. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు సబ్జెక్ట్ పైన కమాండింగ్ వస్తుంది. అలాగే కొంతమందికి ఎలా ఉంటుంది, మామూలుగా ఒక 10 ఇంటర్వ్యూస్ 20 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది చాలా మందికి. సో ఇలా వీడియోస్ వాచ్ చేయడం వల్ల, ఆల్రెడీ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోస్ వాచ్ చేయడం వల్ల మీకు ఇంటర్వ్యూ ఫియర్ అనేది ఉండదు. చాలా మందికి ఇంటర్వ్యూ అంటే భయం ఉంటుంది, అవంతా పోతుంది. ఇంటర్వ్యూ భయం అనేది ఉండదు.
అలాగే ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆన్సర్స్ ఏంటి. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే గూగుల్ చేయండి, తప్పేం లేదు. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఐటీ కన్సల్టెంట్ కూడా గూగుల్లోనే వెతుక్కుంటారు కంప్లీట్గా ఏదైనా సరే. కాబట్టి అది కూడా ప్లాన్ చేసుకోండి. సో వీడియోస్ అనేవి వాచ్ చేయాలి ఇంటర్వ్యూకి సంబంధించినవి. నెక్స్ట్, అట్లీస్ట్ ప్రిపేర్డ్ 30 to 50 ఎర్రర్స్ రిసొల్యూషన్ 8 పాయింట్. సో సపోర్టింగ్ ప్రాజెక్ట్లో కంప్లీట్గా మీకు ఎర్రర్స్ పైన డిపెండ్ అవ్వాలంతా కూడా. ఎర్రర్స్ని రిసొల్యూషన్ చేయాలి, ఎర్రర్స్ని రెసొల్యూషన్ చేయాలి సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే కనుక. సో అందువల్ల ఏం చేయాలి, ఎర్రర్స్ రిసొల్యూషన్ వీడియోస్ అనేవి మ్యాండేటరీగా మీరు వాచ్ చేయాలి. మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సర్వే అవ్వాలంటే అట్లీస్ట్ ఒక 30 to 50 ఎర్రర్స్ రిసొల్యూషన్ చేయడం నేర్చుకోవాలి ఈరోజే. కోర్స్ అయి మీకు ఆల్రెడీ నేను చెప్పాను, చాలా ఎర్రర్స్ చెప్పాను, కొన్ని వీడియోస్ ఇచ్చాను మీకు, 20 వీడియోస్ ఫార్వర్డ్ చేశాను. ఏ ఎర్రర్ వస్తే ఎలా చేయాలి అనేవి ఒక 20 వీడియోస్ ఇచ్చాను. సో ఆ 20 వీడియోస్ కూడా వాచ్ చేయాలి. అలాగే ఆ 20 వీడియోస్లో ఆల్మోస్ట్ ఒక 30 to 40 ఎర్రర్స్ ఉన్నాయి. ఆ ఎర్రర్స్ ఏ ఎర్రర్ ఎలా రిసొల్యూషన్ చేశాం అనేది కూడా తెలుసుకోవాలి. ఎందువల్ల సపోర్టింగ్ ప్రాజెక్ట్లోకి వెళ్తే మేజర్గా మీకు చేసేదంతా కూడా ఎర్రర్స్ రిసొల్యూషన్. ఎర్రర్స్ రిసొల్యూషన్ అనేది మేజర్గా చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. క్లియరా కాదా? క్లియరా? నెక్స్ట్ చూడండి, అట్లీస్ట్ ప్రిపేర్. అండ్ వన్ మోర్ థింగ్, కొన్ని క్లాసెస్ ఎక్స్ట్రా క్లాసెస్ చెప్పేసి నోట్స్ ఇస్తున్నాను, తెలుసు కదా మీ అందరికీ. అది గ్రూప్లో వాళ్ళకి ఇంటిమేట్ చేయండి, ఆ నోట్స్ అనేది చదవమని చెప్పండి. ఎందుకంటే కొన్ని వీడియోస్ బయటకు వెళ్ళటం కరెక్ట్ కాదు. ఓకే, అది ఎక్స్ట్రా క్లాసెస్, అవి మీకు చెప్పకూడదు అనుకున్నాను చాలా, అది ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు, మీకు ఎక్స్ట్రా క్లాసెస్ యాడ్ చేసి చెప్తున్నాను. ఆ మెటీరియల్ చదువుతూ మీరు నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోవాలి. వీడియో కాదు, మెటీరియల్ చదువుతూ నాలెడ్జ్ గ్రో చేసుకోవాలి. రేపు జాబ్లోకి వెళ్తే ఏంటి, మొత్తం ఎనాలిసిసే కదా మీరు చేసేదంతా కూడా. మెటీరియల్ చదువుతూ నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోవాలి. కాబట్టి ఆ మెటీరియల్ అనేది ప్రాపర్గా చదవండి. నేను మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను మెటీరియల్, చదవాలి, మర్చిపోకండి. ఓకే, ఆ తర్వాత అట్లీస్ట్ ప్రిపేర్ 30 to 50 ఎర్రర్స్ రిసొల్యూషన్. సపోర్టింగ్ ప్రాజెక్ట్లో సక్సెస్ అవ్వాలంటే ఎర్రర్స్ రిసొల్యూషన్ పైన ఫుల్ కమాండ్ ఉండాలి, ఫుల్ కమాండ్ ఉండాలి. కాబట్టి 30 to 50 ఎర్రర్స్ రిసొల్యూషన్ అనేది నేర్చుకోండి. తర్వాత అలాగే యూట్యూబ్లో కూడా చాలా ఉంటాయి ఎర్రర్స్ రిసొల్యూషన్ వీడియోస్, అవి కూడా వాచ్ చేయండి. అవి వాచ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఎర్రర్స్ వచ్చినప్పుడు ఎలా రిసొల్యూషన్, సపోర్టింగ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళారంటే కనుక మ్యాక్సిమం మీరు ఎర్రర్స్ పైన వర్క్ చేస్తారు. కాబట్టి మ్యాండేటరీగా ఎర్రర్స్ని ఎలా రిసొల్యూషన్ చేయాలి ఏంటో కూడా తెలుసుకోండి. తర్వాత ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. చాలా మందికి ఇంగ్లీష్ రాదు. సో రానప్పుడు భయపడకండి, ఇంగ్లీష్ రాదు అనుకోవద్దు, వస్తుంది, ఆటోమేటిక్ ఇంగ్లీష్ వస్తుంది. సో ఎస్ఏపిక్స్ నేను ఇచ్చిన నోట్స్ అంతా చదివి గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలో తెలియదు కొంతమందికి. సో నెట్లో వెతుక్కోండి, కొన్ని పాయింట్స్ గ్యాదర్ చేసుకోండి. సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకోండి. సెంటెన్సెస్ అంతా కూడా ఒక సెంటెన్స్ ఎలా మాట్లాడాలి ఏంటి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా మాట్లాడాలి, ఒక 10 పాయింట్స్ గ్యాదర్ చేసుకోండి. అవి ఎక్స్ప్లెనేషన్ చెప్తే ఆటోమేటిక్గా మీ కమ్యూనికేషన్ అనేది ఆటోమేటిక్గా గ్రో అవుతుంది. కాబట్టి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి డే బై డే ఇంప్రూవ్ చేసుకోవాలి. రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, ఇవన్నీ మ్యాండేటరీ. రీడింగ్ అంటే చదవటం, మెయిల్స్ అంతా మెయిల్సే కదా ఎంఎన్సీస్లో, కాబట్టి రీడింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. రైటింగ్ స్కిల్స్, టైప్ ఏది ఉన్నా కూడా టైప్ చేయాల్సిందే, మెయిల్ చేయాల్సిందే. స్పీకింగ్ స్కిల్స్, మాట్లాడటం అనేది మ్యాండేటరీ. కాబట్టి ఈ స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోండి. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ 11th పాయింట్, లిజనింగ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళారు, మీ క్లయింట్ ఏదో చెప్పారు, ఏంటి సార్ నాకు అర్థం అవ్వలేదు, మళ్ళీ చెప్పండి అంటారు. మైండ్ ఎక్కడో ఉంటుంది, వాళ్ళు చెప్పేది ప్రాపర్గా వినరు. సో వినాలి, ఒకసారి చెప్తే వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనే పాయింట్ గ్యాదర్ చేయాలి. సో లిజనింగ్ స్కిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. క్లయింట్ ఇంగ్లీష్లో చెప్తాడు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. క్లయింట్ ఏం చెప్తున్నాడు ఏంటనే ఇన్ఫర్మేషన్ మాట్లాడాలి. వాళ్ళతోనే కదా, ఎవరితోటైనా సరే. టీమ్ లీడర్ ఏదైనా చెప్తారు మీకు, సెషన్ రికార్డ్ చేసుకోవచ్చు, లేదంటే కేర్ఫుల్గా వినాలి. కాబట్టి లిజనింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్పండి ఏంటో అన్నారంటే అది కరెక్ట్ కాదు. తర్వాత బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయీ, ప్రొఫెషనల్గా ఉండాలి. ఐటీ అంటే ఏంటి, ఎంఎన్సీ కంపెనీస్, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్, డొమెస్టిక్ కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్లో ఎస్ఐపి అనేది యూజ్ చేస్తారు.
బి లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయ్, ప్రొఫెషనల్గా ఉండాలి. మీ హెయిర్ స్టైల్ నీట్గా మెయింటైన్ చేయాలి. హెయిర్ స్టైల్ నీట్గా ఉండాలి. వీక్లీ వన్స్ హెయిర్ కట్ చేయించుకోవాలి. ఓకే, బి లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయ్, హెయిర్ స్టైల్ నీట్గా మెయింటైన్ చేయండి. ఆ తర్వాత డ్రెస్ సెన్స్ కూడా విత్ ఐరన్ చేసిన డ్రెస్సెస్ ఎందుకంటే మీ డ్రెస్ మెయింటెనెన్స్ బట్టే మీకు రెస్పెక్ట్ ఉంటుంది కంపెనీస్లో. కాబట్టి ఐరన్తో ఉన్న నీట్గా ఉన్న డ్రెస్సెస్ మెయింటైన్ చేయాలి. షూ కనుక మీరు షూ వేసుకుంటే షూ పాలిష్ నీట్గా ఉండాలి. ఓకే, సో అలా ప్రొఫెషనల్గా ఉండాలి. బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయ్, హెయిర్ స్టైల్ నీట్గా ఉండాలి. డ్రెస్ మెయింటెనెన్స్ నీట్గా ఉండాలి. కొంతమంది స్టౌట్గా ఉంటారు, స్వెట్టింగ్ స్మెల్స్ అవి వస్తూ ఉంటాయి. పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ అవి బాడీ స్ప్రేస్ యూజ్ చేయాలి. సో బీ లైక్ ఏ ప్రొఫెషనల్ ఎంప్లాయ్. సబ్జెక్ట్ వచ్చినా రాకపోయినా ముందు బిల్డప్ ఉండాలి. ఎగ్జాంపుల్, సో ప్రొఫెషనల్గా ఉండాలి, హెయిర్ స్టైల్ నీట్గా ఉండాలి, డ్రెస్ మెయింటెనెన్స్ నీట్గా ఉండాలి, విత్ ఐరన్తో నీట్గా ఉండాలి, షూ పాలిష్ ఉండాలి, నీట్గా మెయింటైన్ చేయండి. తర్వాత వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ 6 to 12 months మినిమం. సో ఏ కంపెనీలో అయినా సరే మినిమం 6 to 12 months వర్క్ చేయండి. అంతకన్నా ఎక్కువ చేసినా కూడా పర్వాలేదు, నో ఇష్యూ. 6 to 12 months మినిమం చేయాలి. 6 to 12 months 13 పాయింట్ సెలెక్ట్ చేయండి. అది 6 to 12 months అంటే అంతకన్నా తక్కువ చేస్తే ఏంటంటే మీరు జాబ్లోంచి టర్మినేట్ అయినట్లు, లేదంటే అన్ఫిట్గా ఉన్నారని అర్థం. 6 months అనుకోండి, ఎక్స్పీరియన్స్లో పెట్టుకోవచ్చు. 12 months అన్నా కూడా ఎక్స్పీరియన్స్లో పెట్టుకోవచ్చు. అంతేకాని 3 months 2 months వర్క్ చేశారు అనుకుంటే కనుక మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది యూజ్ అవ్వదు. కాబట్టి 6 to 12 months అనేది మీ రెజ్యూమ్లో పెట్టుకోండి. ఉండేది అంటే వర్క్ చేయాలి. లేదు మరీ ప్రెజర్గా ఉందనుకుంటే కనుక జాబ్ వదిలేయచ్చు. కొంతమందికి తక్కువ టైం వర్క్ చేస్తే మీకు అది ఎక్స్పీరియన్స్ క్యాలిక్యులేట్ అవ్వదు. 6 months ఆర్ మోర్ దాన్ 6 months తర్వాత ఎంతైనా ఉండొచ్చు. సో అలా ప్లాన్ చేసుకోండి. తర్వాత ప్రిపేర్ 2 రెజ్యూమ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోండి. కన్సల్టెంట్గా వెళ్ళటం ఇష్టం లేకపోతే ఎండ్ యూజర్గా వెళ్ళిపోండి. ఎండ్ యూజర్గా కూడా మంచి మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. మీకు ఆ రియల్ టైమ్ సినారియోస్ అనేవి అర్థమవుతాయి. సో ప్రిపేర్ 2 రెజ్యూమ్స్ అనేవి మ్యాండేటరీగా ప్రిపేర్ చేసుకోండి. ఎండ్ యూజర్ ఒక మెయిల్ ఐడి, ఎండ్ యూజర్కి ఒక కాంటాక్ట్ నెంబర్, సపరేట్ మెయిల్ ఐడి, సపరేట్ కాంటాక్ట్ నెంబర్. కన్సల్టెంట్కి ఒక మెయిల్ ఐడి, సపరేట్ కాంటాక్ట్ నెంబర్, సపరేట్ మెయిల్ ఐడి ఉండాలి. ఉంటే బెటర్. అంటే ఎండ్ యూజర్గా జాబ్ కొట్టడం చాలా ఈజీ. కన్సల్టెంట్గా అయితే 100% ప్రిపేర్ అవ్వాలి. ఎండ్ యూజర్కి ఓన్లీ 10% మాత్రమే ప్రిపేర్ అవ్వాలి. అలా కూడా వెళ్ళచ్చు. మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ కొలీగ్స్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు ఏమైనా హెల్ప్ చేయొచ్చు. కొంచెం గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే ఏంటి, మీకు యాంటీగా ఎవరు ఉండకుండా గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే బెటర్ మీకు. ఇందువల్ల చాలామంది కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్తో వెళ్తుంటారు. మీరు ఎక్కడ దొరికిపోతారా అని చూస్తారు అవతల వాళ్ళు. కాబట్టి మంచి రిలేషన్ ఉందనుకోండి, రిలేషన్ ఉంటే మీకే బెటర్. ఓకే, నెక్స్ట్ మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ టీమ్ లీడర్. మీ టీమ్ లీడర్ తోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేయండి. 15 పాయింట్, టీమ్ లీడర్తో మంచి రిలేషన్ ఉండాలి. ఎందువల్ల మీకు ఏదైనా జాబ్ లాస్ అయ్యే సిచ్యువేషన్లో కూడా మీ టీమ్ లీడర్కి మీ పైన రెస్పెక్ట్ ఉంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఫోన్ చేసిన వెంటనే రెస్పాండ్ అవటం, మంచిగా మాట్లాడటం, ఎర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్ అని మరీ కాళ్ళు పట్టేసుకోమని కాదు, రెస్పెక్టబుల్గా మీరు ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా రెస్పెక్టబుల్గా ఉండాలి. సో ఉంటే ఏమవుతుందంటే మీకు మంచి రిలేషన్ ఉంటే మీకు ఏమైనా రిస్క్ ఉన్నా, మీ జాబ్కి ఏమైనా ప్రాబ్లం అయినా సరే మిమ్మల్ని ఆయన ప్రొటెక్ట్ చేస్తారు. అలాగే మీరు బాగా వర్క్ చేస్తున్నారన్న ఫీలింగ్ మీ టీఎల్కి ఉంటే కనుక, ఒకవేళ ఈ జాబ్ కాదు వేరే కంపెనీలోకి వెళ్ళినా సరే ఆ టీమ్ లీడర్ మిమ్మల్ని మీ కాంటాక్ట్ చేయొచ్చు, మా టీంలో జాయిన్ అవ్వమని. అలా కూడా ఉంటుంది. సో మంచి రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయండి మీ టీమ్ లీడర్ తోటి. తర్వాత చూడండి, మీ రెజ్యూమ్ ఎక్కడ అప్లోడ్ చేయాలి మళ్ళీ చెప్తాను. మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్ క్లాస్ ఉంటుంది. naukri.com, monster.com, timesjob.com, linkedin.com. వీటిల్లో మ్యాండేటరీగా మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. naukri.com, timesjob.com, linkedin.com వీటిల్లో మ్యాండేటరీగా మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. అర్థమైందా? నెక్స్ట్, టేక్ రిఫరెన్స్ ఫ్రమ్ ఎనీ ఐటీ ఎంప్లాయీస్. సో మీకు జాబ్ కావాలంటే మార్కెట్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. బట్ మీరు ఏం చేయాలి, మీరు రిఫరెన్స్ కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు.
ఎస్ఐపి జాబ్స్ లేవండి. చాలా మంది ఏం చెప్తారు, మార్కెట్ లేదు సార్, ఎస్ఐపి జాబ్స్ లేవండి అంటారు. అవన్నీ పక్కా రాంగ్ ఇన్ఫర్మేషన్. మీరు గూగుల్ ఓపెన్ చేసి చూడండి ఎన్ని జాబ్స్ ఉన్నాయో. అది గూగుల్ ఓపెన్ చేయండి, నేను మీకు లైవ్లో చూపిస్తాను. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్. మీరు ఆల్రెడీ గూగుల్లోనే ఉన్నారు. అది పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. ఎస్ఏపి ఎఫ్ఐసిఓ జాబ్స్ ఇన్ ఇండియా టైప్ చేయండి. ఎంటర్. ఇవన్నీ కొత్తగా 14 hours ఎగో ఎవరో యాడ్ చేసి డౌన్కి వెళ్ళని చెప్తాను. నౌకరీ.comలో చెక్ చేద్దాం. ఫస్ట్ నౌకరీ.com కదా, ఓపెన్ చేయండి. సో ఎస్ఏపి ఎఫ్ఐసిఓ జాబ్స్ ఎన్ని ఉన్నాయి పైన చూడండి, టాప్లో ఎన్ని ఉన్నాయి. 3607 జాబ్స్ ఉన్నాయి. 3600 జాబ్స్ ఉన్నాయి. సో మనం ఒక 5 years వరకు మాత్రమే సెలెక్ట్ చేసుకుందాం. 3600 ఉన్నాయి కదా, మనం ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఫిల్టర్ చేయండి. ఎనీ ఉంది కదా, ఆ 5 yearsకి వెళ్ళండి, బ్యాక్కి వెళ్ళి అది అడ్జస్ట్ చేయండి. అది ఆ బెలూన్ టైప్ ఉంది కదా, పారాషూట్ టైప్. 5 yearsకి పెట్టండి చూద్దాం. 8 years. సరే ఉంచండి, అట్లా ఉంచండి. 6 years. చూడండి ఎన్నో 5 years అంటే ఎన్ని ఉన్నాయి. 1817 జాబ్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 1800 ఉన్నాయి. సో ఇన్ని జాబ్స్ ఉంటే ఉన్నట్లా లేనట్లా, ఇది ఓన్లీ మనం నౌకరీ.comలో మాత్రమే చూస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి జాబ్ పోర్టల్స్. timesjob.com ఉంది, linkedin.com ఉంది, ఇంకా ఏమున్నాయి, monster.com ఉంది, చాలా ఉన్నాయి. సో వాటిలో కూడా ఒక్కొక్క పోర్టల్లో 1000 జాబ్స్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఒక 5000 వేకెన్సీస్ ఉన్నట్లే మీకు. సో జాబ్స్ లేవు అని చెప్తుంటారు. జాబ్స్ కొట్టడం చేత కాని వాళ్ళు నమ్మకండి. ఈ మంత్లోనే మన దగ్గర 3 members కి జాబ్స్ వచ్చినాయి. 2 members గా, ఒకరికి కన్సల్టెంట్గా వచ్చింది. కొంతమంది మనకి ఇంటిమేట్ చేస్తారు, కొంతమంది ఇంటిమేట్ చేయరు. కాబట్టి జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయండి. ఇండివిజువల్ కాకపోతే కన్సల్టెంట్. అది ఓకేనా. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, ఆయనకి ఆల్మోస్ట్ 70 lakhs ప్యాకేజ్. 70 lakhs. ఎక్కడ ఎస్ఐపి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అక్కడికి వెళ్ళిపోయి జాయిన్ అయిపోతాడు. అదొక మైండ్ సెట్ అయింది. నా దగ్గర జాయిన్ అవుతారు. ఇంకొక ఆయన ఎవరో ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ జాయిన్ అవుతారు. అట్లా ఆయన ఒక 4-5 ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యారు. ఒకటి కాదు, 4-5 ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అయ్యారు. మన దగ్గరే చేయించుకున్నారు. తర్వాత ఇంకో చోటుకి వెళ్ళారు, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళారు. ఆయన ఇప్పుడు యూఎస్లో ఉన్నారు. ప్యాకేజ్ ఎంత, 70 lakhs 80 lakhs ఉంది ప్యాకేజ్. లా మామూలుగా మన దగ్గర 1 monthలో జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, 3 monthsలో కొట్టిన వాళ్ళు ఉన్నారు, 10 monthsలో కొట్టిన వాళ్ళు, 1 yearలో కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఇదేంటి ఆల్మోస్ట్ 3 years 4 years అదే పని చేశాడు ఆయన. మరి ఒక చోట ఉంటే సరిపోతుంది, ఎవరు చెప్పినా అదే కదా, కొంచెం చేంజెస్ ఉంటాయి అనుకోండి. బట్ ఆయన మైండ్ సెట్ అలా ఉంటుంది. ఇంకా ఏదో నేర్చుకోవాలనే తపన. సో ఫైనల్గా అయినా 70 lakhs 80 lakhs ప్యాకేజ్ ఉంది ఆయనకి. యుఎస్లో ఉన్నారు. కుమార్ రెడ్డి ఆయన పేరు. ఓకే, ఉంటారు అలా కూడా. అంటే ఎస్ఏపినే ఒక ప్యాషన్గా తీసుకుని చేసేవాళ్ళు సక్సెస్ అవుతారు, లేకపోతే అవ్వరు. ఏదో 3 months ప్రిపేర్ అయ్యాము, జాబ్ రాలేదు, ఇంటర్వ్యూ కాల్స్ రాలేదు అనుకుంటే రాదు, జాబ్ రాదు. సో ఇదే నా గోల్, ఇదే నా లైఫ్. దానిపైనే దానిపైన వర్క్ చేసుకోవాలి. డే బై డే నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోవాలి, స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి. అటువంటి వాళ్ళకి జాబ్ వస్తుంది. ఏదో వెంటనే అయిపోవాలంటే ఇది ఐటీ జరగదు. కాంపిటీషన్ కూడా మిగతా జాబ్స్తో పోల్చుకుంటే ఐటీలో ఎక్కువ ఉంటుంది. మీరు ఎస్ఐపి కాదు, ఏ ఐటీ మాడ్యూల్ అని నేర్చుకోండి, ఐటీకి కాంపిటీషన్ ఎక్కువ. ఓకే, వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి. సో మీకు జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయా లేదో చూపించాను, లైవ్లో చూస్తాం మనం. తర్వాత రిఫరెన్స్ ట్రై చేయండి, తప్పేం లేదు. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, రిఫరెన్స్ ద్వారా జాబ్స్ తొందరగా వస్తాయి ఐటీలో. కాబట్టి ఎవరైనా రెఫరెన్స్ ఉంటే కనుక మ్యాక్సిమం వచ్చేస్తుంది. అలాగే బ్యాక్డోర్ జాబ్స్, ప్రాక్సీ జాబ్స్ అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఎవరికో బ్యాక్డోర్ జాబ్లో 4 lakhs పే చేస్తారు.
సో వాళ్ళకు 4 మంత్స్ 5 మంత్స్ ఉంచుకుంటారు కొంత శాలరీ ఇచ్చి. తర్వాత ఏం చేస్తారు, మీకు ఎగ్జిట్ మెయిల్ పెట్టేస్తారు. దానివల్ల ఉపయోగం ఏముంటుంది? ఉండదు. కాబట్టి బ్యాక్ డోర్ జాబ్స్కి వెళ్ళడం మాక్సిమం అవాయిడ్ చేయండి. మీరు మనీ లాస్ అయ్యారనుకో, మీ పరిస్థితి ఏంటి? మనీ లాస్ అయితే రూపాయి కూడా వెనక్కి రాదు. ఎవరికో 3 lakhs ఇచ్చే బదులు 3 months కష్టపడి సబ్జెక్ట్ నేర్చుకోండి. ఆ 3 lakhs మీకు సేవ్ అవుతుంది. 3 monthsలో 3 lakhs సేవ్ చేశారంటే ఏంటి? మీకు ఇన్కమ్ వచ్చినట్లే అది కూడా. కాబట్టి ఎవరో జాబ్ ఇస్తారు, బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళిపోతాను, జాబ్ కొట్టేద్దాం అనుకోవటం, చాలా లాస్ అవుతారు. నాకు తెలిసిన వాళ్ళు ఒక 2-3 members ఉన్నారు, మన స్టూడెంట్సే. 3.5 lakhs పే చేశారు. 3.5 lakhs. ఒక 3-4 members ఉన్నారు. నాకు కాల్ చేస్తారు, సార్ హైదరాబాద్లో కేసు పెడతాను రండి సార్ అంటారు. ఏం చేస్తాం మనం వెళ్ళి? వాళ్ళు కేసు పెడతారు. వాడేం చెప్తాడు? ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టిన వచ్చారని చెప్తారు. ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టించి కూడా వాళ్ళే మళ్ళీ. అది మనకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి బ్యాక్ డోర్ జాబ్స్కి వెళ్ళకండి. ఎవరికైనా మీరు బ్యాక్ డోర్ నమ్మేసి వాళ్ళకు ఒక 4 lakhs 3 lakhs ఇచ్చారంటే కనుక మీరు ఆ మనీ లాస్ అయినట్లే. నో గ్యారంటీ, నో వారంటీ. చైనా ప్రోడక్ట్ లాగా మీకు రూపాయి కూడా వెనక్కి రాదు. కాబట్టి బ్యాక్ డోర్ జాబ్స్ బిలీవ్ చేయకండి. సబ్జెక్ట్నే నమ్ముకోండి. జాబ్ వస్తే ఓకే, రాకపోతే పోనీ ఏమవుతుంది? ఒక 3 months కష్టపడ్డాము, ఒక 15,000 మీరు అమౌంట్ పే చేశారు, అంతవరకే లాస్ అవుతారు. నో ప్రాబ్లం. అదే బ్యాక్ డోర్ జాబ్కి వెళ్ళి గోల్డ్ లోన్ తీసుకుని కొంతమంది పెట్టేస్తున్నారు. సో జాబ్ ఉండదు, తర్వాత రాదు. ఏం చేస్తారు? వాళ్ళు ఏం చెప్తారు, 3 months వరకు మీకు 20,000 శాలరీ ఇస్తామని చెప్తారు. 3 months వర్క్ చేయించుకుంటారు, మంత్లీ 20,000 ఇస్తారు. తర్వాత ఎగ్జిట్ మెయిల్ పెడతారు. ఎంత లాస్ అవుతారు మీరు? ఆల్మోస్ట్ 2.5 lakhs లాస్ అవుతారు. అవసరమా? కాబట్టి సబ్జెక్ట్నే నమ్ముకోండి, కష్టపడండి, హార్డ్ వర్క్ చేయండి. బ్యాక్ డోర్ జాబ్స్లో వెళ్ళిపోతాను, ఈజీగా అయిపోవాలి, 1 monthలో అయిపోవాలి. నాకు కొంతమంది కాల్ చేస్తారు, నేను జాయిన్ అవుతాను మీ దగ్గర, నాకు జాబ్ గ్యారంటీ ఇస్తారని అడుగుతారు. 15,000 పే చేస్తే జాబ్ గ్యారంటీ ఎక్కడి నుంచి ఇచ్చిస్తాం? జాబ్ ఎలా ఇప్పిస్తాం మనం? అవన్నీ కుదరవు. కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, నాలెడ్జ్ గ్రో చేసుకోవాలి, ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. సో ఈజీగా అయిపోవాలి, ఈజీగా మనీ వచ్చేయాలి, బ్యాక్ డోర్లో వెళ్ళిపోతాను, డబ్బులు కట్టేస్తే జాబ్ ఇస్తారు, మనీ పే చేస్తే జాబ్ ఇస్తారు అనుకుంటే మీరు గ్యారంటీగా మోసపోతారు. ప్రాక్సీ ద్వారా కూడా అంతే. ప్రాక్సీ కూడా యూజ్ ఏమి ఉండదు. కాబట్టి బీ కేర్ఫుల్. ఈజీగా అయిపోవాలనుకోకండి. కష్టపడి సంపాదించిందే డబ్బు అనేది ఉంటుంది. అలాగే కష్టపడితేనే మీకు ఏదైనా సరే సర్వే అవుతారు. బ్యాక్ డోర్లో వెళ్ళి కూడా మీరు జాబ్లో సర్వే అవ్వరు, మీరే వచ్చేస్తారు వదులుకుని. అది. తర్వాత కైండ్లీ అటెండ్ 20 ఇంటర్వ్యూ బేస్డ్ ఇంటర్వ్యూస్. చాలా మంది ఏం చేస్తారు, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు, ఒక కంపెనీలో మంచి ఇంటెలిజెంట్, ఒక కంపెనీలో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. ఇంటర్వ్యూలో అటెండ్ అయితే ఆయన జాబ్ రాలేదు. వెంటనే నాకు ఫోన్ చేసి, సార్ నేను ఎస్ఐపి వదిలేస్తున్నాను, ఎందువల్ల? నాకు జాబ్ రాలేదు. ఒక ఇంటర్వ్యూ అటెండ్ జాబ్ వస్తుందా? అట్లీస్ట్ ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే మీకు ఏమవుతుంది? ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే అసలు ఏంటో తెలుస్తుంది. అదేమీ లేకుండా ఫస్ట్ ఇంటర్వ్యూనే ఫెయిల్ అయ్యాను ఎస్ఐపి వదిలేస్తానంటే కరెక్ట్ కాదు. కాబట్టి మినిమం ఒక 20 ఇంటర్వ్యూస్. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎందుకు అటెండ్ అవ్వాలి? ఇంటర్వ్యూ స్కిల్ డెవలప్ అవడానికి, ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది ఏంటో తెలుసుకోవడానికి అటెండ్ అవ్వాలి. అట్లా ఒక 20 ఇంటర్వ్యూస్ అని అటెండ్ అయితే ఒక జాబ్ వస్తుంది. ఫస్ట్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చేస్తుందా? ఎక్స్పర్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మేబీ రావచ్చు, మీకు నాలెడ్జ్ ఉంటే రావచ్చు, డిపెండ్స్. కాబట్టి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. 20 ఇంటర్వ్యూస్, ఆ 30 ఇంటర్వ్యూస్ ఏదైనా అవ్వచ్చు, అటెండ్ అవుతూ ఉండండి. ఏముంది, పెట్టుబడి ఏముంది, మనం మీరు ఇన్వెస్ట్మెంట్ ఏం కాదు కదా. సబ్జెక్ట్ నేర్చుకుంటారు, అటెండ్ అవుతూ ఉంటారు, ఏముంది అక్కడ? అట్లా అలా ప్లాన్ చేసుకోండి. లింక్డ్ఇన్.కామ్లో రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తూ ఉండాలి. నౌకరీ.కామ్లో రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తూ ఉండాలి. మీ కంపెనీకి సంబంధించిన ప్రతి కంపెనీకి రెజ్యూమ్ వెళ్ళే విధంగా డైలీ అటాచ్మెంట్ చేయాలి, మెయిల్ చేస్తూ ఉండాలి. హెచ్ఆర్లకు మెయిల్ చేస్తూ ఉండాలి, రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తూ ఉండాలి. మీ రెజ్యూమ్ వాళ్ళని రీచ్ అయితే, కంపెనీస్ని రీచ్ అయితే ఆటోమేటిక్గా మీకే కాల్స్ వస్తాయి. అది క్లియర్ కదా? ఈ క్లాస్ మీకు యూస్ఫుల్లా, బోర్ కొట్టిందా, బోర్ అనిపిస్తుందా? హరి, మమతా గారు, యూస్ఫుల్ సార్. యూస్ఫుల్లా కదా? యూస్ఫుల్ సార్. సో ఇది మాత్రం మ్యాండేటరీగా ప్రిపేర్ అవ్వండి, మర్చిపోకండి. టుమారో ఆన్వర్డ్స్ మనం ఏం స్టార్ట్ చేద్దాము? అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాం టుమారో ఆన్వర్డ్స్. క్లియర్ కదా?
ఈ షీట్ చాట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఒక 5 మినిట్స్లో రీజాయిన్ అవ్వండి. సేమ్ లింక్ తోటి వేరే టాపిక్స్ కొని డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. 5 మినిట్స్లో రీజాయిన్ అవ్వండి.